అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి బావ అమెరికా మరదలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. దీనికి ముందు 2 భాగాలు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి, వినకపోతే వినండి. కథ చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఆ తర్వాత ఆయనకి ఎందుకో కూతురు అలా మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది. ఆ తర్వాత హయాతి ఆనంద్ వైపు చూస్తుంటే, నిన్నేమని పిలవాలి నేను? ఆనంద్ అనే. కాదమ్మా బావే అన్నాడు చక్రధర్రావు. బావ, నాన్న చెప్పాడులే, నీ చిన్నప్పుడు ఫోటో తాతయ్య పంపించాడని చూపించాడు. బాగున్నావు బావా, స్మార్ట్గా ఉన్నావు అన్న తర్వాత, నువ్వు బాగున్నావులే బొమ్మలా అని నవ్వేశాడు ఆనంద్. అవునా, థ్యాంక్ యూ అని. చూడు తాత, ఇప్పుడంట నేను ఇంటి పనులు వంట పనులు అన్నీ నేర్చుకోవాలంట. ఇవన్నీ తీసి పక్కన పెడితే నేను మాత్రం నిన్ను చూడాలని మామయ్యని అత్తనే ఇదిగో ఈ అందగాడిని చూడాలని ఫ్యామిలీతో కొన్నాళ్ళు కలిసి ఉండాలని ఈవిడన్న మాటకి ఒప్పుకొని వచ్చావు కదా, అందుకే ఉండమంటున్నాను సంవత్సరం తాతయ్య వాళ్ళతో పాటు అనేసి, వదిన నాకు అయ్యొండి పెట్టు ఇయ్యొండి పెట్టనే జగదీశ్వరి లోపలికి వెళ్ళిపోయింది. ఉంటున్నారు కదే ఓ 10 రోజులు అంటే, లేదు ఇవాళ రేపే ఎల్లుండి వెళ్ళిపోతాం. అదేంటి జగదా, వచ్చాంగా ఉండి వెళదాంలే అన్న తర్వాత, మీకు ఆ ఎక్స్ట్రాలే నేను వద్దందే, ఇక్కడ 2 రోజులు ఉంటుందే ఎందుకో మీకు తెలుసు. ఈ 2 రోజులు ఉండి పిల్లని సెట్ చేసి వెళ్ళాలి. ఇంకా ఆపుతారా మీరు? ఇప్పటికే చీదర పుడుతుంది నాకు ఈ కొంపకొచ్చి అడ్డమైన దరిద్రపు మొహాలు చూడాలంటే అని మంగతాయారు వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది జగదీశ్వరి. రాత్రికి జగదీశ్వరిని నిద్రపోనిచ్చి పిల్ల పడుకుందా లేదా అని చూసే ప్రసాద్ని మెల్లిగా గిల్లి లేపి బయటికి తీసుకొచ్చాడు చక్రధర్రావు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ, ఏంటల్లుడు విషయం? ఇది ఉడుములేని పిడుగులాగా నీ పెళ్ళాం నిన్ను పిల్లని తీసుకొని ఎందుకు దిగింది? దానికి పనులన్నీ నేర్పించడం వెనక ఆంతర్యం ఏంటి అని అడిగాడు చక్రధర్రావు ప్రసాద్ని. మామయ్య, ఉన్నమాటే చెప్పాలి మీకు. నేను ఇక్కడ ఉన్నంతకాలమే మగాడిగా మొగుడుగా మీ అమ్మాయికి నచ్చాను. ఎప్పుడైతే ఫారెన్కి వెళ్ళిందో మీ అమ్మాయి విచ్చలవిడితనంగా తయారైపోయింది. నాకు ఇంటి ఇల్లాల్ని కొట్టే అలవాటు, తిట్టే అలవాటు మీలాగే లేదు మామయ్య. దాంతోనే మీ అమ్మాయిని నేనేమీ అనలేకపోయాను. ఆ తర్వాత పాపని కన్న తర్వాత పాపే నా ప్రపంచం అయిపోయింది. పాప చూడటానికి అలా గట్టిగా మాట్లాడుద్దన్న మాటే కానీ చాలా మంచిది హయాతే. మంచి బుద్ధులన్నీ నావే. గట్టిగా మాట్లాడే మనస్తత్వం, కొంచెం గయ్యాళితనం కూడా ఉందిలేండి, అదేమో నాదొచ్చి ఉంటుందిలే అల్లుడు అన్న తర్వాత నవ్వేశాడు ప్రసాద్. కాకపోతే ఒకటి, ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరే నిజాలు దాచేసింది. పెద్ద వాళ్ళ స్నేహాలు చేసే కోటీశ్వరులతో స్నేహాలు చేయటం మొదలుపెట్టింది. అలా వెళ్ళే దాంట్లో పిల్లని ఫ్రీగా వదిలేసినట్టు వదిలేసుద్ది, కానీ తన హద్దుల్లో, తన కన్నుసన్నల్లో, తన చెప్పు చేతల్లోనే ఉండాలి పిల్ల చాలా మంచిదే. పిల్ల మంచితనమే మీ అమ్మాయికి మింగుడు పడదు. అంతా దాంట్లో మీ అమ్మాయి ఒక ఖరీదైన వాళ్ళ ఫంక్షన్కి తీసుకెళ్ళింది మమ్మల్ని. వాళ్ళెవరో ఏంటో మాకు చెప్పదు. అయితే ఆ ఫంక్షన్లో ఒకడికి హయాతి నచ్చిందంట. వాళ్ళు చాలా కోటీశ్వర్లు, అమెరికాలో వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి. అయితే వాళ్ళు ఇండియా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయ్యారన్న మాటే కానీ, అమెరికాలో కూడా వాళ్ళు మన ఇండియాలో ఉన్న కల్చర్స్ అన్నీ ఫాలో అవుతారు. వాళ్ళ ఇల్లు కూడా మన ఇండియాలో ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉందో అలా వాళ్ళు మోడల్స్ అన్నీ ప్లాన్ చేసి అక్కడ వాళ్ళ కోసం కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. వాళ్ళ ఇంట్లో కోడళ్ళు నోరెత్తకూడదు, అత్తగారి కింద అణిగి మణిగి పడుండాలి. కాకపోతే ఇక్కడ సుగుణ ఎలా నలిగిపోతుందో మన అత్తయ్య కింద అలా ఉండాలి ఆవిడకే. ఆ విషయాలన్నీ మీ అమ్మాయికి తెలియక కాదు, తెలిసే వాళ్ళకి కోట్ల రూపాయల డబ్బులున్నాయని పిల్లని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి చేస్తానని మాటిచ్చిందే. అయితే వాళ్ళు పిల్లకి పూజలు వచ్చా, పిల్లకి వంట వచ్చా, పిల్లకి పిండి రుబ్బటం వచ్చా, పిండ్లు దంచటం వచ్చా, మేమిప్పటికీ గ్రైండర్లు మిక్సీలు లాంటివి వాడం, మేము ఇప్పటికీ రుబ్బురోళ్ళు లాంటివి వాడతాము.
అన్ని పూజలు పునస్కారాలు వచ్చుండాలి. ఆ తర్వాత మేము కనమన్నంతమంది పిల్లల్ని కనాలి. ఒకప్పటి నాగరికత లేని రోజుల్లో మనుషులు కూడా ఉండరు మావయ్య. డబ్బున్న ఇప్పటికీ వాళ్ళు అలానే ఉన్నారు. పోనీ ఆ పెళ్లి కొడుకు ఏమైనా మంచోడా అంటే వాడు పెద్ద పనికి మాలిన వెధవ, పనికి మాలిన సన్నాసే. వాళ్ళ ఇళ్లలో మగాళ్ళకి అన్ని వ్యసనాలు ఉంటాయి. ఆడవాళ్ళు మాత్రం వాళ్ళ చెప్పు చేతల్లో హద్దుల్లో ఉండాలి. పిల్లకి ఆ విషయం చెప్తే పిల్ల ఊడుకోదు సరికదా. మీ అమ్మాయి తలకాయ పగలగొట్టేస్తుంది. మీ అమ్మాయి ఇప్పుడు అక్కడ పిల్లని బలవంతంగానైనా వాళ్ళకి ఇచ్చి చేసి పెద్ద ఇష్యూ చేస్తుంది. అంతా దాంట్లో వాళ్ళు మీ అమ్మాయి ఇచ్చి చేసేసేదే కానీ పిల్లకి ఇంటి పనులు, వంట పనులు, పూజ పునస్కారాలు దట్టు అన్నీ పల్లెటూరు పద్ధతుల్లో రావాలని షరతులు పెట్టారు. ఇదే పనికి మాలింది కదా మీ అమ్మాయి, దీనికేమీ రావు కదా. అందుకని మేము వచ్చి ఇండియా 3 నెలలు అయింది మావయ్య. మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇది వెంటనే బయలుదేరిపోదామంటే మా అమ్మ నోరు ముయ్యమని, ఇన్నేళ్ళు మా కొడుకును మాకు దూరం చేశావని, ఎన్నాళ్ళ తర్వాత మా కొడుకుని తీసుకొస్తే ఉండి తీరాల్సిందేనని 3 నెలలు ఉంచారు. ఆ తర్వాత మా అమ్మకి హయాతిని అప్పచెబుదామంటే వాళ్ళు సిటీలో కదా మావయ్య ఉండేదే. మా తమ్ముడి భార్యకి అన్ని పద్ధతులు నేర్పటం వచ్చు కానీ సుగుణలాగా మరీ పల్లెటూరు పద్ధతులన్నీ నేర్పించడం, పూజా పునస్కారాలు వ్రతాలు చేయించడం చేత కాదు. ఇది ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది పిల్లని మీ దగ్గర వదిలిపెట్టాలనే. ఈ సంవత్సరం పిల్లకి ట్రైనింగ్ పీరియడ్. మీ దగ్గర ట్రైనింగ్ చేయించిన తర్వాత తీసుకెళ్ళి అమెరికాలో ఉన్న వాడికి ఇచ్చి కట్టబెట్టాలనే. అయితే మా అమ్మ ఒక మాట అంది మావయ్య, ఎటో గుణకర బావకి కొడుకున్నాడు కదా ఆనందు, ఆడికే ఇచ్చి చెయ్యొచ్చు కదా మన హయాతిని, బావ మరదళ్ళు మొగుడు పెళ్ళాలు అవుతారు కదా అనే చిన్న ఆశ. దేవుడు ఏం చేస్తాడో. వాళ్ళిద్దరు మనసులు కలవాలి కదా మావయ్య, ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు నచ్చాలి కదా. అందుకే దాన్ని ముందు 1 సంవత్సరం మీ దగ్గర ఉంచుదామనే వంకతో నేను ఇవేమీ చెప్పకుండా తాతయ్యతో, మావయ్యతో, అత్తయ్యతో, బావతో కలిసిందు కానీ రామ్మ అని తీసుకొచ్చాను. వాళ్ళ మనసులు కలిసి వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటానంటే నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకడు ఉండడు. ఎంత కన్న కూతురి అయినా నేను బలవంతం చేయలేనుగా ఇష్టం లేని వాడిని చేసుకోమనే, వాడిని బలవంత పెట్టలేనుగా నా కూతుర్ని చేసుకోమనే. అందుకే ఆ మాట అనలేదు మావయ్య. మీ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం మాట్లాడినా నన్ను వీధిలో పెడతాననే, పోలీస్ స్టేషన్లో అమెరికా జైళ్లలో వేయిస్తాననే మీ అమ్మాయి విచ్చలవిడిగా తయారైపోయింది. నా దృష్టిలో అది ఎప్పుడో చచ్చింది మావయ్య. దాంతోనే యోగా చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, పిల్లని చూసుకొని బ్రతికేస్తూ నేను ఇలా అయిపోయాను. రేపొద్దున నా బిడ్డ జీవితం కూడా నా జీవితంలా కాకూడదు అనుకుంటున్నాను. దేవుడు ఏటి చేరుస్తాడో పిల్లని మీ చేతుల్లో పెట్టి వెళుతున్నాను. ఏది ఏమైనా సరే పెద్దలుగా మీరున్నారు. మా అమ్మ మరి ఏ నక్షత్రాన అందో ఆ మాట. దేవుడు ఏం చేస్తాడో ఏంటో, ఇక భారం ఆ భగవంతుడిది మీదే అనేశాడు ప్రసాద్. ఆ తర్వాత వెంటనే జగదీశ్వరి ఇంకొక రోజు ఉండి ప్రసాద్ని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత చక్రధర్రావు సుగుణని పిలిచి, అమ్మ హయాతికి కావలసినవన్నీ నువ్వు చూసుకో, బట్టలు అవి కూడాను అన్న తర్వాత నీకు నచ్చినట్టే నువ్వు ఉండమ్మా. ఇక్కడేమీ నువ్వు చీరలు కట్టుకొని లంగామణీలు వేసుకొని ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. పల్లెటూరు అయినా కూడా మన ఊరు కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ సినిమా హాళ్ళు పడ్డాయి, ఇక్కడ కూడా ఇప్పుడు ఫ్లెక్స్లు కడుతున్నారు, ఇక్కడ ఇప్పుడు వైఫైలు వచ్చినాయి, ఇక్కడ కూడా బాగానే డెవలప్మెంట్లు అయ్యి ఉన్నాయి. టౌన్కి పక్కనే కదమ్మా మన ఊరు, బాగానే డెవలప్ అయింది. ఇక్కడ నిన్నెవరూ తప్పుగా చూడరు, నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా అలాగా అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో సిచ్యువేషన్స్ని గమనించడం మొదలుపెట్టింది. మంగతాయారు సుగుణ మీద చేయి చేసుకోవటం, కారణం లేకుండా రోజు సుగుణని చెవులతో వినలేని నానా మాటలు అంటాం. ఒకవైపున ఆనంద్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవటం, ఆనంద్ ఎదురు తిరిగిన గుణకర్ కానీ చక్రధర్రావు కానీ ఏదన్నా మాట్లాడబోయినా ఇంట్లో ఆడోళ్ళ విషయాల్లో కలగ చేసుకుంటే ఆడంగి వెధవలు అంటారని, మగతనం లేని వాళ్ళు అంటారని, బృహన్నల అంటారు, నపుంసకులు అంటారని వాళ్ళని అంటాం. ఆ తర్వాత కొట్టబోతే చక్రధర్రావు చచ్చిపోయిన ఆయన తాత నానమ్మల్ని, పెద్దమ్మ పెదనాన్నల్ని, అమ్మా నాన్నల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద ఒట్లే
చేసి అక్కడి నుంచి పారిపోవటం, సుగుణ ఆ దెబ్బలకి పక్కకి వెళ్ళి ఏడ్చి కళ్ళు తుడుచుకొని రావటం, గుణకరు ఆయన చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఆనంద్కి బాధ అనిపించేసి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోవటం, చక్రధర్రావు దీన్ని తీసుకెళ్ళయ్యా దేవుడా అని శాపనార్థాలు పెట్టుకోవటం. ఆ పిల్ల అన్నీ చూస్తూనే ఉంది ఇంట్లో పరిస్థితులు. అంతా దానిలో హయాతి ఏమి గుణకర్లానో సుగుణలానో ప్రసాదులానో కాదో. జగదీశ్వరిలాగా గట్టిగా మాట్లాడగలదు, ప్రసాద్లాగా మంచి వైపే నిలబడను గలదు. ఒకసారి పండగ వచ్చిందే. ఆ పండక్కి చక్రధర్రావు చెప్పాడని సుగుణ పట్టులంగా ఓణి తీసుకొని హయాతికి వేసిందే. వేసి ఆవిడ నగలే ఉంటే పిల్లకి పెట్టిందే. మంగతాయారు కొర్ర చూసి వెళ్ళింది పిల్లవైపు. కూతురు నచ్చలేదు, అల్లుడు నచ్చడు కాబట్టి అల్లుడు పోలికలతో పుట్టిందనే మనవరాలు ఎంతైనా అల్లుడి కూతురు అనే దాంతో హయాతి అసలు నచ్చలేదు మంగకే. దానికి తోడు రాగానే తన్ను విమర్శించినట్టు మాట్లాడిందనే సొంత మనవరాలే అయినా ఆ అమ్మాయి మీద పగ పెంచేసుకొని ఆ అమ్మాయి అంటే అసహ్యాన్ని, కోపాన్ని, శత్రుత్వాన్ని పెంచేసుకుంది మంగతాయారు. అయితే సుగుణని అత్త నువ్వేంటి, అవతారం ఏంటి, ఆ నేత చీరేంటి, అమ్మ అసలు డైరెక్ట్గా ఇండియాలో జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, మినీలు, స్కర్ట్లు, మిడ్డీలు కూడా వేసొద్దే. నిన్నిప్పుడు అవి వేయమని నేను అంటలేదులే కానీ మరీ కొత్త చీర అయినా కట్టుకో అత్త, ఏంటది అనేపాటికి అంటే అత్తయ్య గారు ఊడుకో అత్త, మరీ పిచ్చి మాటలు నువ్వు రా నాతో అని బీరువా ఓపెన్ చేస్తే ఆవిడ పట్టు చీరలు ఉన్నాయి. ఇది పెళ్లినాటి పట్టు చీర అందావిడ చేయి పెట్టి. కట్టుకో, మళ్ళీ మెమరీస్ బ్రింగ్ బ్యాక్ అనుకోవచ్చు. అమ్మో అత్తయ్యకి తెలిస్తే ఊడుకో అత్త, ఏమంటదే, కొట్టుద్దా చంపేసుద్దా, అయినా ఎందుకు భయపడాలి, ఏం తప్పు చేస్తున్నావని భయపడాలి అనేసరికి భర్త వైపు చూసింది ఆవిడ. కట్టుకోవచ్చుగా అన్నాడు ఆయన. చూసావా మామయ్య కూడా నీకు గ్రీన్ ఫ్లాగే ఊపాడు, కట్టుకో అత్త, చూడాలనుందేమో, నీకెంత ఏజ్ ఉంది, నువ్వు మా అమ్మ కన్నా కూడా చిన్నదానివని చెప్పారు మా డాడీ నాకు. అలాంటిదే మా అమ్మే అంత ఫ్యాషన్గా ఉంటుంది, నువ్వెందుకు ఇలా అమ్మమ్మలా ఉండాలి అని ఆవిడకి చీర కట్టించిన తర్వాత పళ్ళుకి పిన్ పెట్టి లే అత్త ముడేంటి అని తీసి ఫ్యాషన్గా ఆవిడకి జడేసి తల్లో పువ్వులు పెట్టి నీ నగలు నువ్వేసుకోవటానికి ఎవరికి భయపడాలి, అది కాదమ్మా వద్దమ్మా అంటున్నా, లే అత్త అని నగలు వేసి ఆవిడకి పెద్ద మేకప్ ఏం అవసరం లేదు, చాలా అందంగా ఉంటుంది ఆవిడ. కొంచెం ఫౌండేషన్ వేసి కాటుకు పెట్టి బొట్టు పెట్టి కుంకుమ పెట్టి సింధూరం పెట్టి లిప్స్టిక్ వేస్తేనే, నెయిల్ పాలిష్ వేస్తేనే సినిమా హీరోయిన్లను కూడా తలదన్నేంత అందంగా ఉంది సుగుణ. సుగుణని గుణకరికి చూపించి మామయ్య అత్త ఎలా ఉంది ఇప్పుడు చెప్పు అనేసరికి ఆయన ఆవిడ వైపు సంతోషంగా చూసి అలా తలదించుకొని పొలానికి వెళ్ళిపోతే చూసావా మామయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. ఓ మామయ్యవన్నీ యాక్షన్ సీనా, డైలాగ్స్ ఉండవా అన్న తర్వాత ఆనంద్ వచ్చి చాలా బాగున్నావమ్మా అన్న తర్వాత ఎవరో నాకు వాళ్ళే అప్పుడెప్పుడో పెళ్లి చూపుల్లో పెళ్లిలో చూశానమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావనే, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చూశానమ్మా నిన్ను, ఎంత చక్కగా ఉన్నావు తల్లి, దిష్టి తీయించుకునేసరికి మామయ్య అంది సుగుణ. అన్న తర్వాత మరి నేనెలా ఉన్నాను తాత, నీకేమైందమ్మా, నువ్వు వచ్చిన రోజే చెప్పాగా మోడర్న్ మహాలక్ష్మిలాగా ఉన్నావని, ఏ బావా ఎలా ఉన్నానో అనేపాటికి ముద్దుగుమ్మలా ఉన్నావు అనేసరికి మరి నువ్వు చాలా బాగున్నావు అని ఆనంద్ని లాగి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది హయాతే. పెట్టేసరికి అప్పుడే ఊళ్ళో వాళ్ళు వచ్చి చక్రధర్రావుని పండగని పలకరిద్దామని వచ్చి గుణకరతో సుగుణతో సహా అందరూ చూసి ఆవిడ పక్కకి తొలగిపోతే వచ్చిన వాళ్ళు బావ మరదళ్ళేగా, పెళ్లి చేసేస్తే నీ కళ్ళ ముందే ఉంటారుగా, నీ కూతురెటు అమెరికాను పట్టుకొని ఏలాడుద్దనుకో, చక్కగా ఉంది పిల్ల పుత్తడి బొమ్మలాగా, దాన్నిచ్చి చేసేయచ్చుగా మన ఆనంద్కి, వీడికి ఏ ప్రేమాయణాలు అవి కూడా లేవుగా, మంచోడుగా, బంగారు కొండగా, ఏమైంది అనేసరికి దేవుడు ఎలా రాశాడోలే, ఇంకేంది రాసేది, పిల్లాడికి ముద్దు పెడితే అదే లగ్గం అనుకోవాలి కానీ అనేసేపాటికి గుణకర్ కూడా ఆప్యాయంగా చూశాడు వాళ్ళిద్దరి వైపు. అల్లుడు కోరుకున్న మాట ఆయన మనసులో అనిపించే దేవుడు ఎటు నడిపిస్తాడో అనుకున్నాడు. ఆ తర్వాత ఆనంద్ విషయానికి వస్తే అప్పటి వరకు కాలేజీలో చదువుకున్నాడు కానీ
చాలామంది అమ్మాయిలతో పరిచయం ఉందే మాట పరిచయం వరకే కానీ ఎవరితో ప్రేమలో కిస్సులు హగ్గుల దాకా తను వెళ్ళింది లేదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి అంత చనువుగా తన దగ్గరికి లాగి ముద్దు పెట్టుకోవటం, బొగ్గ మీద లిప్ మార్క్ పడేసరికి ఎందుకో చాలా స్పెషల్గా వయసుకు వచ్చాడో ఏమో కానీ రోమాలు నిక్కబొడుచుకొని ఫీలింగ్స్ వచ్చినట్టు అనిపించేసింది. చచ్చా అలా తప్పుగా అనుకోకూడదు అనుకున్నాడు. ఈలోపు వచ్చిన పెద్ద మనుషులు అలా వెళ్ళబోతూ ఉండగా నోట్లో కిళ్ళి వేసుకొని నవ్వులతో మంగతాయారు బయట నుంచి వచ్చింది. వచ్చిన మంగతాయారు సుగుణ్ణి చూసేసరికి సుగుణ గడగడ వణికిపోయింది. వణికిపోయేసరికి ఏమే నువ్వు ఇల్లాలివా వెలయాలివా అని అడిగింది సుగుణని. అడిగి బజారు ఆడదానిలాగా నువ్వు ఆ రెడీ అవటాలేంటి, నువ్వు ఎవరినడిగి ఆ చీర కట్టుకున్నావు, ఎవరినడిగి నువ్వు ఆ నగలేసుకున్నావు, తల్లో ఆ పూలేంటి, నువ్వు ముడి తీసి జడెందుకేసావు, ఆ పెదాలకి రంగేంటి, గోళ్ళకి గోళ్ళ రంగేంటి, నీ యాషాలేంటే, ఒక మొగుడు ఒక మగాడు చాలేదా, ఏ ఇటువైపున మీ మామనే ఎటు నా గదిలోకి రాడనుకో పిలిపించుకుందాం అనుకుంటున్నావా ఏంటి అనేపాటికి పోతావు నువ్వు ఈరోజు నా చేతిలో అని ఆయన పక్కనే ఉన్న రోకలు తీసుకునేసరికి నా ఒంటి మీద చెయ్యి వేసావో పోయిన నీ పెద్దమ్మ పెదనాన్న ఆత్మశాంతి లేకుండా ఏడుస్తారు పైలోకంలో అనేపాటికి ఆయన ఆగిపోయాడు. మనిషివేనా అమ్మ నువ్వు అని గుణకర్ అన్న తర్వాత మగాడు అనర్రా ఆడాళ్ళ విషయాల్లో కలగజేసుకుంటే నువ్వు ఆడదానివని ఎవరన్నారే నిన్ను అని ఆనంద్ అనేసరికి రే నీ అమ్మ నా కోడలని మర్చిపోకో, ఏంట్రా హద్దు విడిచి మాట్లాడుతున్నావు, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు పిల్ల వెధవ అన్న తర్వాత నువ్వేటో నాకు చిక్కలేదురా, రేపు నువ్వు ఒకదాన్ని చేసుకుంటావుగా, నీ కళ్ళ ముందే నీ అమ్మని తొక్కిన దానికన్నా ఎక్కువగా తొక్కకపోతే నా పేరు మంగతాయారే కాదు అనుకుంది మనసులో. ఆనంద్ వైపు చూసి సుగుణ ఏం మాటలత్తయ్యా అవే అనేసరికి నిజాలే అనేసరికి ఏంటి నిజాలు, అత్త వ్యాంప్ అనేగా నువ్వన్నావు, ఇప్పుడు అత్తని నువ్వు ప్రాస్టిట్యూట్తోనేగా పోల్చావమ్మమ్మ, మరి నిన్నేమనాలి, నువ్వు అదే అనాలి కదో, ఎంత ధైర్యమే నీకు, పిల్ల కాకివి కొద్దిగా లేవు, పిల్ల పిచ్చుక, నువ్వు ఎదురొచ్చి మాట్లాడతావా, మాట్లాడతాను, అత్తయ్య ఏం తప్పు చేసిందని నువ్వు ఇప్పుడు నోరు పారేసుకొని పిచ్చి కుక్కలాగా వాగుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు, అసలు నీ పెత్తనం కింద నీ కాళ్ళ కింద అత్తయ్య ఎందుకు బ్రతకాలి, ఏం తప్పు చేసిందని బ్రతకాలి, పొద్దున్నే లేసి దున్నపోతు తిన్నట్టు 25 ఇడ్లీలు తిని 2 లీటర్ల కాఫీలు తాగి ఊరి మీద అచ్చుపోసిన ఆంబోతులాగా తిరిగొచ్చావు. నేను నీ కూతురునే, నేనేమి పరాయి దాన్ని కాదు, నిన్ను అనకూడదు అనుకోవటానికి ఏ తాత నేను అనకూడదా, నీకు నువ్వెవరు చెప్పారమ్మా అనకూడదని, నీకు కాక ఎవరికుందమ్మా ఈ ఇంట్లో దాన్ని అనే హక్కు అన్న తర్వాత ఏంటయ్యా హక్కులు, అవునే మరి నువ్వన్నదానికి సమాధానం చెప్పేవాడు ఒకడు పుడతాడని మా పెదనాన్న చెప్పాళ్లే, బహుశా వచ్చినట్టుందలే మనవరాలు అన్న తర్వాత ఇంత వయసు వచ్చింది నీకు, తల మీద ఒక్క తెల్ల వెంట్రుక ఉండనివ్వకుండా డై ఎందుకు వేసావే, నువ్వెందుకు పౌడర్ రాసా, నువ్వెందుకు కాటుకు పెట్టా, నువ్వెందుకు పెదాలు ఎర్రగుండాలి నాలుగు ఎర్రగుండాలని తాంబూలాలు నవ్వులుతున్నావు, నాకేం తెలుగు రాదనుకుంటున్నావా, మా డాడీ నాకు అన్నీ నేర్పించాడు, నువ్వేంటో నువ్వెలాంటి దానివో ఇక్కడికి రాకముందే నీ గురించి మా నాన్న అన్నీ చెప్పాడే, యు చీప్ లేడీ, నువ్వు ఆ మాటలేంటి, వయసుకు తగ్గ మాటలున్నాయా నీ దగ్గర, కోడల్ని అమ్మలా చూసుకోవటం చేత కాదు, కోడల్ని కూతురులా చూసుకోవటం చేత కాదు, నీ బ్రతుక్కి నువ్వు కూడా మాట్లాడే దానివేనా, మా అమ్మకి ఎవరిదా యాటిట్యూడు పొగరు బలుపు వచ్చింది అనుకున్నాను, నీదొచ్చిందనమాట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే నడుము విరిచేసి చేతులు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతా, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడావంటే, ఏంటి ఆ మాటలేంటి, నువ్వేంటి అలగా బుద్ధులు అలగా మాటలు, ఎక్కడ నేర్చావు ఇలాంటియే, నీలాంటి దాంతో తాత కాపురం చేయగలడేమో, ఎంతమందిని తొక్కేస్తావే నువ్వు, ఏంటి అసలు నీ పెత్తనం, ఏంటే నీ దాష్టికం, ఎందుకు నీ కాళ్ళ దగ్గర పడుండాలే, ఏంటే నీ గొప్ప, నువ్వెందుకు వేసావు నెయిల్ పాలిషు, నువ్వెందుకు కట్టావే ఈ వయసుకు కూడాను అంత బొడ్డు కిందకి చీర, ఎవరి కోసం కట్టావని నిన్నడిగితే మరి నువ్వు ముడేయలేదే, నువ్వు జడేసావే, తల్లో అన్ని పూలు నువ్వెందుకు పెట్టా, జడ బిళ్ళెందుకు పెట్టా, నువ్వెందుకు అన్ని గాజులు ఫ్యాషన్ వేసి ఉంగరాలు పెట్టా, ఎంత వయసు వచ్చి నీకు సోకు తగ్గకూడదు, అత్త మా అమ్మ కన్నా చిన్నదే, మామయ్య బ్రతుకున్నాడు, తను ముత్తైదు, తనకున్నదా సంతోషంగా ఉండాలనే మనిషివా పశువ్వా నువ్వు, పట్టించుకో
పట్టించుకోకత్తా, ఇలాంటి కుక్కలు వీధికి 100 ఉంటాయి, ఇలాంటి వాటన్నింటినీ పట్టించుకుంటావా ఏంటి నువ్వు? అన్నాక నేను చీర మార్చేసుకొని వస్తానులే అత్తయ్య, అన్నాక నువ్వు మార్చుకుంటానంటే నేను కూడా ఊరుకోనమ్మాయి అన్నాడు చక్రధర్రావు. ఎందుకు మార్చుకుంటావమ్మా నువ్వు మార్చావంటే నేను ఒప్పుకోను అన్నాడు ఆనందం. ఈసారి గుణకర్ కూడా మార్చొద్దు సుగుణ, ఉంచేయి అన్న తర్వాత మామయ్య కూడా చెప్పాడత్తా, నువ్వు మార్చావంటే నేను ఒప్పుకోనంతే అనేసింది హయాతి. దాంతో ధిక్ అంటే ధిక్ అనే మంగకి ఎన్ని సంవత్సరాల తర్వాత కరెక్ట్గా ఎదురు నిలబడే వీర నారీమణి వచ్చింది అన్నట్టు ఇంట్లో వాళ్ళంతా చూస్తుండేసరికి మంగ అహం మీద పడింది ఆ దెబ్బ. దట్టు ఊడి పెద్ద మనుషులు, ఊళ్ళో అమ్మలక్కలు అందరూ ఉండి, అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా వచ్చిందా అమెరికా మరదలరా నీ మరదలో, దింపేసుద్దులే మీ నానమ్మ తల్లో పొగరు, కుక్కేసుద్దులే మీ నానమ్మ తల్లో పేను, నాగమణికి పైన మణిని చూసుకొని ఉలిక్కి పడినట్టు అహంకారం గర్వం పొగరు నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతుండగా మీ నాయనమ్మ నడు ఇరుస్తానందలే మనవరాలు అని ఊళ్ళో వాళ్ళంతా పక్క నవ్వుకుంటూ వెళ్ళేపాటికే ఆ రోజు నుంచే ఆ అమ్మాయి మీద కసి, కోపం, పగ, ద్వేషం, విషమే నింపేసుకుంది మనసులో మంగతాయారు. ఆనంద్కి ఆ అమ్మాయి మీద ఏదో తెలియని గౌరవం, అభిమానం, ప్రేమ కలగటం మొదలయ్యాయి. దాంతోనే హయాతి, బావా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అంటే కాసేపు పొలానికి తీసుకెళ్ళరా అంది సుగుణ. అన్న తర్వాత సరే రా వెళదామని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఉండగా గట్టు మీద నుంచి జారి పొలంలో బురదలో పడింది హయాతి. దాంతో ఆనంద్ చేపట్టుకొని లేపబోతే ఆనంద్ను కూడా లాగేసింది. ఆనంద్ వెళ్ళి హయాతి మీద పడ్డాడు. అనుకోకుండా ఆనంద్ పెదాలు హయాతి పెదాలకి తగిలాయి. ఇద్దరిలోనూ ఏదో తెలియని ఒక ప్రకంపన మొదలైంది. ఆ తర్వాత ఆనంద్ తప్పు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని లేచి హయాతిని లేపి అక్కడే పంపు సెట్లో వాటర్ వస్తుంటే కడుగుతూ ఉంటే బురద పోలేదు చూడు అంటే కడగొచ్చుగా పోలేదు అనకపోతే అనేసరికి ఆ అమ్మాయిని అలా టచ్ చేస్తూ కడుగుతుంటే తను మగాడు, ఉప్పు కారం తింటున్నాడు. ఒకవైపున ఫీలింగ్స్. హయాతికి కూడా ఆనంద్ ఎందుకో చాలా నచ్చేశాడు. ఆనంద్ అందంగా ఉంటాడు, చదువుకున్నాడు, మంచోడు, తాతకు మనవడు, వరుసకి తనకు బావ. అలాంటి అబ్బాయిని తన అమెరికాలో ఎప్పుడూ చూడలేదు. దాంతో చాలా నచ్చేసే ఆ అబ్బాయి ముట్టుకుంటుంటే ఏదో తెలియని పులకింత. ఆ వయసు అలాంటిది. దాంతో తెలియకుండానే ఆనంద్తో ప్రేమలో పడిపోతోంది హయాతి. ఇక ఇద్దరూ కలిసి అలా పొలాల్లో తిరగటం, ఒకరోజు తేగలని, ఒకరోజు నేను కళ్ళు ట్రై చేస్తానని తాగి పిచ్చిదానిలాగా చిందులేసింది హయాతి. అలా భుజం మీదకి ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చేశాడు ఆనందం. ఆ తర్వాత మంచి మీదకి వెళ్ళి కూర్చుందామని, పౌర్ణమి రోజున అక్కడే ఉందామని ఆనంద్ గుండెల మీద పడుకుంది. ఆ తర్వాత ఆనంద్ అలా దగ్గరికి తీసుకున్నాడు హయాతిని. ఇలా ఒకవైపున వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు మెల్లమెల్లగా ప్రేమలోకి జారిపోతూ పీకల్లోతు ప్రేమలోకి వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టు చెప్పుకోవటం లేదంతే. ఆనంద్ హయాతిని గిల్లటం, గిచ్చటం, నడుం గిల్లటం, ఒకవైపున జడ పట్టుకొని లాగటం, ఆ తర్వాత ఆనంద్ బుగ్గ మీద ముద్దు పెట్టడం, నుదురు మీద ముద్దు పెట్టడం, వెనక నుంచి కౌగిలించుకోవటం, హయాతి పారిపోవటం, ఇలా వీళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నారు చక్రధర్రావు, గుణకర్, సుగుణ. అంతా దాంట్లో కూడా అత్త మళ్ళీ ఫోన్ చేసింది నా బుర్ర తినటానికి మా అమ్మ అనే. ఏదే ఇవాళ ఏమేం పనులు నేర్చుకున్నావు, ఎంతవరకు వచ్చాయి పనులు వదిన, దీనికి ఏమేమి వచ్చినాయి అన్న తర్వాత ముగ్గు పెట్టడం వచ్చింది, ఇప్పుడే వంట చేయటం నేర్పించాలి, ఆ పిండ్లు రుబ్బటం దంచటం వచ్చుగా నీకు, అలాంటి నేర్పించు దీనికి అనేసరికి పనికి మాలిందానా అవి కూడా రావా అంది జగదీశ్వరే. ఏంటి నాకు రాంది అని హయాతి పత్రం పట్టుకొని పత్రం చుట్టూ గుండ్రంగా తిరిగితే పక్క నవ్వింది సుగుణ. నీ వల్ల కావులేమ్మా అలాంటి పనులు, నీకేం కర్మే అవన్నీ చేయటానికి అంది సుగుణ. కర్మే ఉందలే సరదాగా చేస్తున్నానత్త అనేసరికి ఏమీ వద్దులేలే, చేతులు చూడు ఎలా కందిపోయాయో అని గుణకర్ పక్కకి తీస్తే ఆనంద్ ఒక్కటేసానంటేనా అన్నిట్లో ఉండాలి వెళ్ళి, ఎందుకే నీకు ఇవన్నీ అనేసరికి సరదాగాలే బావా అని ఆ రోజున భోజనానికి కూర్చున్నారు. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ
చూస్తూనే ఉంది. భోజనంలో వండేది చక్రధర్రావు ఇష్టంగా తిండు, గుణకర్ తిండు, సుగుణ తిండు, ఆనంద్ తిండు. మంగతాయారు మాత్రం బొచ్చులు బొచ్చులు తింటదే. అంతా దాంట్లో తాత నీకేమంటే ఇష్టం ఇవమ్మ విడివిడిగా అడిగింది. మామయ్య నీకేమిష్టం, అత్త నీకేమిష్టం, బావ నీకేమిష్టం అని. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఇష్టమైన ఒక్కరోజు మెనూలో కనపట్టల్లా. దాంతో ఆ అమ్మాయికి విషయం అర్థమైందే. ఆ రోజు భోజనాల్లో అత్త ఈరోజు నేను చెప్పినట్టు వండు నువ్వు మెను అనేసరికి ఆవిడ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైనవి వండి మంగతాయారికి నచ్చినవి కూడా వండితే మంగతాయారు తన పర్మిషన్ లేకుండా, తనని అడగకుండా, తన ఆజ్ఞ పాటించకుండా కోడలు ఏదో హక్కున్న దానిలాగా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకి వండి పెట్టిందని వండిని మొత్తం కాళ్ళతో తన్ని తీసుకెళ్ళి కుడితొట్లో పడేసేసరికి మంగతాయారు కోసం అని పెట్టిన పళ్ళెం ఎత్తుకెళ్ళి గేదెల కుడితొట్లో కలిపేసింది హయాతే. దాంతో నీకెంత పొగరే, ఎంత బలుపే అని చెయ్యెత్తితే తిప్పి చెయ్యెత్తి మంగతాయారు చెయ్యి విరిచి వెనక్కి పట్టుకుంది హయాతే. ఎవరి మీద ఎత్తుతావు నువ్వు చెయ్యి బాగా పనిచేస్తుందనే కదూ ఎత్తుతున్నావు, ఎత్తుతావా అని తిప్పేసింది చెయ్యి. దాంతో చెయ్యి బెణికి మంగతాయారికి బ్యాగులో వేయించి తీసుకొచ్చారు, బ్యాండేడ్ వేయించి చెయ్యి. ఊళ్ళో జనమంతా నోట్లో గుడ్డలు కుక్కుకొని మంగతాయారు బలుపు దించే మనవరాలొచ్చిందో, అమెరికా నుంచి వచ్చిందో, హరిలో రంగహరి వినండమ్మా అనేపాటికి మంగతాయారికి అహం మీద తగులుతున్నాయి ఆ దెబ్బలో. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో మెనూ మారిపోయి ఎవరికి ఏవిష్టమో అవి వాళ్ళ విస్తట్లోకి రావటం మొదలైనాయి. ఆ తరువాత ఒక రోజున అత్తయ్య, మామయ్య, బావ, తాత ఇదిగో ముసల్దానా వస్తావా నువ్వు కూడా అంటే పోవే అంది మంగతాయారు. అన్న తర్వాత అందరినీ కలిపి కారెక్కించుకొని షాపింగ్కి తీసుకెళ్ళి తాత ఆ పంచెలు తీసే, ప్యాంటు షర్టు వేసుకో, ఏంటా బుర్ర మీసాలు తీసేయని చక్రధర్రావుకి తలకి రంగులేయించి, చక్రధర్రావుకి మీసాలు ట్రిమ్ చేయించి సెలూన్కి తీసుకెళ్ళి ఆయనకి బట్టలు కొని ప్యాంటు షర్ట్లు, గుణకరికి చక్కగా కుర్తా పైజమాలు వేసుకో మాయ అని నీట్గా ఆయనకు కూడా తలకి రంగేయించి, బియర్డ్ అంతా క్లీన్ షేవ్ చేయించి, ఫార్మల్ హెయిర్ కట్ చేయించి, సుగుణకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించి, తను కూడా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించేసుకొని ఆ కలర్లు అవన్నీ తీసేసి బ్లాక్ కలర్ వేయించుకుంది హయాతే. ఆనంద్నే ఏంటయ్యా బాబు మరీ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళబోతున్నావంటే నమ్ముతారా, తాత పెంపకంలో పెరిగిన దద్దిలా తయారయ్యావు దద్దోజనం బావా ఏయ్ అనేసరికి చక్కగా జీన్సు, టీషర్టు, బ్లేజర్లు తీసుకో, పెంచుతున్నావుగా బాడీ బాగుంటుందిలే అనేపాటికి నిజంగా బాగున్నానా, నిజంగానే బాగున్నావు, నీకేం తక్కువ, అమెరికాలో కూడా నీలాంటి ఎవరిని చూడలేదులే అనేపాటికి ఒరే మనవడు తీసేసుకో అది చెప్పిందిగా తీసుకోరా అనే షూసు, గ్లాసెస్. మామయ్య బావకి బైక్ కొనలేదే అన్న తర్వాత పద వెళ్ళి చూద్దాం షోరూమ్కి అని అప్పటికప్పుడే ఆనంద్కి బైక్ కొనిచ్చింది హయాతే. ఆ తర్వాత ఇంట్లో ఉన్నోళ్ళందరికీ బట్టలు, సుగుణకి ఇక నుంచి నేత చీరలు కట్టావంటే ఊరుకోనత్త అని ఆవిడకి వర్క్ బ్లౌజులు, ఆవిడకి కొంచెం ఫ్యాషన్గా ఉండే ఆవిడ వయసోళ్ళు కట్టే శారీసు, ఆవిడకి మినిమల్ మేకప్ వేసుకునే సామాను అవన్నీ కొని ఆ అమ్మాయి దగ్గర ఇండియాలో పిల్లలు వేసుకునే బట్టలు తక్కువగా ఉన్నాయి. దాంతో చుడీదార్లు, లంగా ఓణీలు ఆ అమ్మాయి కూడా ఒక 4 శారీస్ తీసుకుంది. అందరి షాపింగు అయిపోయిన తర్వాత ఈరోజే వెళ్ళాలా అని హోటల్లో రూములు తీసుకొని అక్కడ ఉన్నారు. 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్లో రూములు ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఆ 5 స్టార్ హోటల్లో బొఫేలు ఎలా ఉంటాయి అవన్నీ చూడటం వాళ్ళు అదే మొదటిసారే. ఆ తర్వాత అక్కడి నుంచి సినిమాకి వెళదామని టికెట్లు బుక్ చేసి సినిమాకి తీసుకెళ్ళిందే. ఆ తర్వాత అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళిందే. ఆ తర్వాత సిటీ మొత్తం తిరిగి చూద్దామని తిరిగి చూశారు. KFC చికెన్ల దగ్గర నుంచే వాళ్ళకి తెలియని పిజ్జా, బర్గర్ల వరకు మొత్తం తినిపించే వాటి గురించి చెప్తూ అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి ఇదిగో మా బావ అంటే బాయ్ ఫ్రెండ్ అన్నారు వాళ్ళు. నో
ఫియాన్సీ అని చెప్పేపాటికి చక్రధర్రావు గుణకరు అలా చూశారు. సుగుణ కూడా ఇంటర్ దాకా చదువుకుంది కదా, కిటకిట్ 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 కొట్టుకున్నాయి కళ్ళు. ఆ తర్వాత వీడెక్కడికి వెళ్ళాడు, మంచి టైంలో ఉండడు నా మనవడు అనుకున్నాడు చక్రధర్రావు. వీడు ఏడమ్మా సుగుణ అంటే అదే బండి పార్క్ చేయటానికి వెళ్ళాడు మామయ్య. వినాల్సినవి వినడమ్మా వీడు, నాలాగా వినాల్సినవి వినడే అనుకున్నాడు. ఆ తర్వాత అలా మాట్లాడటం అయిపోయి వీళ్ళు అన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళేపాటికి మంగతాయారు భగ 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 భాగమతి అన్నట్టు అట్ల పెనం మండిపోయినట్టు మండిపోతుంది వీళ్ళ మీద. ఏంటో కాలిన కంపు కొడుతుందమ్మా కోళ్ళ. ఇల్లంతా శుభ్రంగా జవ్వాదేసి సాంబ్రాణయ్యి దుష్టశక్తులు తిరుగుతున్నాయి ఇంట్లో అన్నాడు చక్రధర్రావు. నువ్వు నీ వయసుకు నీ సోకులు, నీ మీసాలు, నీ తలకి రంగు అదేంటే, నువ్వేమైనా నా పెళ్ళాని వయ్యి ఎవరి కోసం రెడీ అవుతున్నావు రోజు నువ్వు మరి అనేపాటికి, ఎంత రెడీ అయితే ఏముంది, నువ్వు బయట పంచలో నేను లోపల హాల్లోనేగా. లేదులే మంచి మీదకి తీసుకెళ్తా, పౌర్ణమి రోజున గడిపొద్దాం, నా బతుకు అది ఒకటే తక్కువలే ఇప్పుడు నిన్ను చేసుకున్నందుకు. నీ రాతే అది ఫేట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని, తెలుసా? తలరాత. ఏ గుణ అవునా అనేసరికి ఆయన నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఒక రోజున ఇక బావా నాతో రావా అనేసరికి ఎక్కడికే అన్నాడు. ఇంతటితో కథ 3వ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.